ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో అన్ని కమిటీలు పార్లమెంటరీ వారీగా వేయడం జరిగింది. అందులో భాగంగా పార్లమెంటరీ పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా కోరుగంటి రాము గారిని, రాష్ట్ర నాయకత్వంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన ధర్మపురి వాస్తవుడు గడ్డం భాస్కర్ గారిని, సెక్రటరీగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా మిత్రుడు దయాల మల్లెడ్డి గారిని నియామకం చేయడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక 3 సంవత్సరాల టైం ఉంది. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో తెరాస పరిపాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి ఒక బలమైనటువంటి పార్టీగా ముందుకెళ్ళడానికి ఈ ఉన్నటువంటి నాయకత్వం సమిష్టిగా అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా వాళ్లకు విన్నవిస్తూ, ఒక నిరంకుశ పాలన, ఒక హిట్లర్ పరిపాలన, ఒక మహారాజు లెక్క పరిపాలించేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంత్రులకు విలువ లేదు, ఎమ్మెల్యే వాళ్ళకు గెలిచినటువంటి వాళ్ళ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు విలువ లేదు, వాళ్ళ క్యాబినెట్ విలువ లేదు. కేవలం 4 మాత్రమే అధికారిక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఎవరి శాఖలు వాళ్ళకు ఉండాలి. మొన్న ఉదాహరణకు ఒక సందర్భంలో కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా, కేటీఆర్ గారు ఆ విషయాన్ని మాట్లాడేది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడాలి. కేవలం మీకున్నటువంటి శాఖ గురించే మాట్లాడాలి కానీ సర్వం, దీని ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, సర్వం తానే, అన్నీ నేనే, రాజు నేనే, మంత్రి నేనే అనేటువంటి చందంలో తండ్రి కొడుకుల పరిపాలన సాగుతుంది. ఇది ప్రజలకు క్షేమం కాదు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు మీరు. అందుకు ఉదాహరణ ఒక 2-3 చెప్తా, బాగున్నాయి కానీ 2-3 చెప్తా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారంటే, అరే ఇవేమిల్లురా, అల్లుడైతే ఎక్కడ వంటాడు, మేకను ఎక్కడ కట్టేసుకుంటాడు, ఒడ్డును ఎక్కడ కట్టేస్తాడు అనేటువంటి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఆహా ఈయన వస్తే మనకి ఇన్ని సవలతులు ఏర్పడతాయనే ఉద్దేశంగా ఈయన మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. 82 సీట్లు, దాదాపుగా 82 సీట్లు ఇచ్చారు ప్రజలు టీఆర్ఎస్కు. అయినా ఆయన అధికార దాహం సరిపోకుండా మిగతా పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలి, వాళ్ళను ఒక విధంగా డైలమాలో పడే విధంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ నుంచి కానీ తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరిని తన పార్టీలో ఒక నయాన భయాన్ని బెదిరించి ఎదిరించి డబ్బులకు కొని తన పార్టీలో కలుపుకోవడం జరిగింది. బయట ప్రపంచంలో ప్రజల వాణి వినిపించడానికి ఈరోజు అసెంబ్లీలో ఎవరు లేరు. ఇది ఆయన నియంతృత్వానికి నిదర్శనం. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే రాష్ట్రం లెవెల్లో నేను పోకున్నా, ఇలా ఒక జగిత్యాల జిల్లా గురించి మాట్లాడే, జగిత్యాల అర్బన్లో మాట్లాడేది విషయం 4124 ఇళ్ళు కేసీఆర్ గారి ముద్దుల కూతురు పార్లమెంటు సభ్యురాలు శంకుస్థాపన చేసి మంజూరు చేసినటువంటి సందర్భం. ఇప్పటికీ
3.5 సంవత్సరాలు అవుతున్నట్టున్నది. ఇప్పటి వరకు 180 ఇండ్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. ఆ 180 ఇండ్లు ఏవైతున్నాయో అవి లబ్ధిదారులకు అందచేయనటువంటి ఒక దుర్మార్గ పరిస్థితిలో ఇలా పరిపాలనా యంత్రాంగం ఉంది. ఎలక్షన్ వస్తేనే ఇప్పుడు కేసీఆర్కి అవసరం ఏంటంటే ఓట్లు, నోట్లు, సీట్లు, ఈ 3 కళ సిద్ధాంతం ఉంటుంది. ఎలక్షన్ వచ్చిందంటేనే అభివృద్ధి కాలం వస్తుంది. అభివృద్ధి చేయాలంటే ఎలక్షన్ రావాలి. ఆ ఇండ్లను ఇప్పటి వరకు ఇవ్వకపోవడం ఒక దుర్మార్గమైన చర్య. అన్ని పార్టీలు ఇండ్లు కంప్లీట్ చేయడానికి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. అయినా పాలక పార్టీకి కొంచెమైనా చీమ కుట్టినటువంటి సందర్భం లేదు. ఇంకొక విషయం, రాష్ట్రంలో ఈరోజు ఒక విధంగా రైతు తీవ్రమైన నష్టపోయినటువంటి పరిస్థితి. వర్షాలు, దుమ్మపోటు వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సన్నబరి పెట్టండి, సన్నబట్టలు పెట్టండి, లేకపోతే మీకు రైతు బంధు ఇవ్వనటువంటి చెప్పిన సందర్భాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సన్నబట్టలు పెట్టారు. సన్నబట్టు దోమపోటుకు 50% నష్టపోయింది. దోమపోటుకు, వర్షాలకు మిగతా 50% పంట వచ్చిన తర్వాత కొనే నాదు లేడు. ఇలా రైతుకు ఒక ఎకరానికి 20,000 నుంచి 25,000 రూపాయలు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని భరించేది ఎవరు? ప్రభుత్వం భరించాలి. నువ్వంటే నీ సొంతం ఇవ్వవు, ప్రభుత్వం భరించాలి. మేము ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఎకరాకు 30,000 రూపాయలు రైతుకు నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దొడ్డు వడ్లు పండించిన రేటు సన్న పడ్లకు, దొడ్డు వడ్లకు 1,888 రూపాయలు మాత్రమే ధర నిర్ణయించడం జరిగింది. ఇదేంది బాబు అని అడిగితే రైతు కానీ ప్రతిపక్షాలను అడిగితే అది మనకు సంబంధం లేదు, కేంద్రానికి సంబంధం అంటే. కేంద్రానికి సంబంధం కాదు. కేసీఆర్ రైతుకు సపోర్ట్ ప్రైస్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఏది ఇచ్చినా ఏదైనా నీ పావన నుంచి కాదు ఇచ్చేది, ప్రజలకు మేలు జరగాలి, ప్రజా డబ్బును ప్రజల బాగోగు కోసం వినియోగించాలి. 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ ఈ విషయం కూడా మీకు తెలియకపోతే పువ్వుని తెలియదు. మేము చెప్పినా వినాలి కదా. ప్రతిపక్షాలు చెప్పేటువంటి ఏదైతే మంచి మాటలు లేవో దాన్ని విని ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో మీకు అధికారం ఖచ్చితంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఏదో మేము గెలుస్తాం, మేము డబ్బులు వంచుతాం, లేకపోతే కొనుక్కుంటాం అనేటువంటి భావన కాదు. డబ్బులు వంచినా, 800 కోట్లు పంచినా కానీ మీరు అధికారంలో కొట్టేటువంటి పరిస్థితే లేదు. రేపు టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ భవన్కు టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే మీకున్నటువంటి ఈ 2.5 సంవత్సరాల కాలంలో, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మీ కాలం ఉంది. ఈ సమయంలోనైనా ప్రజలకు మేలు చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానాలను కొంతలో కొంత అయినా 3 ఎకరాల భూమి కావచ్చు, 12% రిజర్వేషన్ కావచ్చు, మీరు ఎన్నో ఇచ్చిన వాగ్దానాలు కొంతలో కొంతైనా ఈ మీకున్నటువంటి సమయంలో ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ కేసీఆర్, మీ తెరాస పార్టీకి తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు ఇప్పటికీ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఉన్నారు. రేపు పొద్దున మేమంతా ఏకమై నీ పార్టీని మట్టి కల్పించేంత వరకు విశ్రమించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై తెలుగుదేశం. ప్రెస్ సోదరులకు, తర్వాత నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు. నేను తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడిని. నా పేరు తేగం యాదవ్ గౌడ్. ఈరోజు మరి 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితులలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి మరి 1982లో బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక వేదికగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుండే
ఈరోజు ఏదైతే కేసీఆర్ పేదలకు పింఛన్లని ఇండ్లని ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నని చెప్పేసి పెద్దలు చెప్పుకొని పెద్ద మాటలు చెప్పుకుంటూ మరి పబ్బం గడుపుతున్నాడు. మరి ఆ రోజే ఎన్టీఆర్ గారు ఇల్లు కట్టించడం కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ మన దగ్గర ఉన్న పెద్దదారి వ్యవస్థలన్నింటినీ రూపుమాపి ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మరి అందరినీ ఆదరించి మేధావులకు కానీ పేదవారికి కానీ ఒక వేదికగా ఇచ్చినటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ అనేది లేదు. ఈరోజు ఒక కుటుంబ పాలన మన రాష్ట్రంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తేనేమో ఒక క్రూరమైనటువంటి నియంత ఒక పాలన చేస్తున్నాడు. మన తెలంగాణకు వచ్చేసరికి మరి మన ఆశయం ఏదైతే తెలంగాణ సాధించుకునే దాంట్లో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కుల వ్యవస్థలు అందరూ కూడా పనిచేసి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు ఒక రాక్షసుడి చేతిలో మన పరిపాలన నడుస్తుంది. ఆయన కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి, ఒక తరం నడిపించుకోవడానికే సరిదిద్దుకునే దాంట్లోనే నిమగ్నమై ఉన్నాడు. మరి నిన్న ఏదైతే దుబ్బాకలో జరిగినటువంటి ఎలక్షన్స్ దానికి ఆయనకు ఒక కన్ను తెరిపించే మాట చెప్పి దాన్ని గ్రహించాలా. రెండోది ఈరోజు జిహెచ్ఎంసీ నడుస్తుంటే ఆ జిహెచ్ఎంసీలో కూడా మేము ప్రచారానికి వెళ్ళి నిన్ననే తిరిగి రావడం జరిగింది. అక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుందంటే పూర్తిగా డబ్బుల వ్యవస్థ అనేది అధికార దుర్వినియోగం అనేది చేసి గెలవాలనే దాంట్లో మరి కేసీఆర్ నిమగ్నమై ఉన్నాడు. అక్కడ బీజేపీ అనేది వచ్చి కొంచెం అడ్డుకట్టు వేసినా మరి ప్రజలు కన్ను తెరిస్తేనే, ప్రజలు తొందర లోపల మేలుకుంటేనే మరి ఒక న్యాయమైన వ్యవస్థను నడిపించుకునే పరిస్థితి ఉంటుంది. అది ఎవరి చేతిలో లేదు, ఒక ప్రజల చేతిలో ఉన్నది. ప్రజలే తొందర లోపల దీన్ని గ్రహించాలా, ఒక నియంతకు ముగింపు అనేది పలకాలని చెప్పేసి మరి నేను కోరుకుంటూ, అన్నగారు ఇప్పటిదాకా చెప్పిండు రైతులు పూర్తిగా నష్టం నుండి ఊపిలా గురుకపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి పార్టీలు అంటారా, అసెంబ్లీలో చూస్తే పాలకపక్షం ఒకటి నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షం దాన్ని అడ్డుకునే పరిస్థితి, ప్రజలకు న్యాయం చేయడానికి గొంతిప్పుతారు. కానీ కాకపోతే ఈరోజు చూస్తే మాత్రము అసెంబ్లీలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉంచకుండా వాళ్ళ లూప్స్ ఏందో పట్టుకొని వాళ్ళని పార్టీలో గొంతుకున్నంత మట్టుకు ఆయన నిద్ర పట్టని పరిస్థితులలో ఈరోజు కేటీఆర్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత కేసీఆర్ కావచ్చు, ప్రజలందరూ గ్రహించి దయచేసి మరి ఈయనకు ముగింపు వర్గాల ఏదైతే రైతు బంధు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. రైతు బంధు ఎవరికి లాభం జరుగుతుందని నేను అడుగుతున్నాను. మద్దతు ధర కోరుకుంటున్నాడు రైతు అనేది. రైతు బంధు ఎవరి కోసం అంటే ఆయన గెలవడానికి, ఆయనకు నిధులు కావడానికి, ఆయనకు ఉన్నటువంటి బంధుత్వాలకు వెయ్యిల ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి తీసుకున్నటువంటి రైతు బంధు అని చెప్పి ప్రజలందరూ గ్రహించాలని చెప్పేసి. రెండో విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అత్యవసరంగా ఉందని మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అటువైతే ఎంఐఎం కావచ్చు, పూర్తిగా కుల వ్యవస్థను తర్వాత మతాలనే తీసుకొచ్చి కూరుకుపోయిన పరిస్థితులలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉంటేనే బాగుంటుందని మరి నిన్న నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు గల్లీలలో కూడా భయంతో ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దేవుడు అనేటువంటి ఒకటి చూస్తే మరి తెలుగుదేశానికి కూడా రేపు 106 సీట్లు మరి పోటీ చేస్తే దాంట్లో కూడా ఎన్నైనా కొన్ని వచ్చినా అది న్యాయంగా వచ్చినట్లు అని చెప్పేసి మేము గ్రహిస్తాం. ఈరోజు పార్టీని ముందుకు తీసుకుపోయే వ్యవస్థలో మేము ఉన్నాం. మరి పార్టీని కూడా పటిష్టం చేసే దాంట్లో ఇలా యూత్ అధ్యక్షుడిగా కోరకంటి రామును, తర్వాత దయ్యాల మల్లారెడ్డి అన్నను, భాస్కర్ అన్నను కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ అన్నను, తర్వాత సెక్రటరీగా దయ్యాల మల్లారెడ్డిని నియమించి రేపు జరగబోయే దాంట్లో కూడా పూర్తిగా అనుబంధ సంఘాలు కానీ పార్టీ పటిష్టత కానీ పూర్తిగా నియమించి మరి మేము ఒక్కొక్క స్టెప్ ముందటికేస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడతామని చెప్పేసి మరి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. గత 26 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత కార్యదర్శిగా 2 సార్లు, అలాగే పట్టణ బీసీసీఎల్ అధ్యక్షునిగా 2 సార్లు, అలాగే పట్టణ ఉపాధ్యక్షున ఒకసారి, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు పదవులు చేసుకుంటూ పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తూ రమణన్న గారికి వెన్నుదన్నుగా ఉన్నందున నాకు ఇలా రాష్ట్ర పదవి ఇచ్చినందుకు మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్న రమణన్న గారికి, అలాగే మరి మా పార్లమెంటు అధ్యక్షులు అన్న యాదగౌడన్న గారికి, మా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకల్ రాజన్న గారికి, అలాగే తోటి మిత్రులందరికీ, పట్టణ కమిటీ
జగిత్యాల మండల కమిటీ, రాయికల్ మండల కమిటీ, సారంగపూర్ మండల కమిటీ నాయకులందరికీ, మిగతా తెలిసిన కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకు ఉంటాయి, మన వనరులు మనకు ఉంటాయి, మన ఉద్యోగాలు మనకు ఉంటాయి అని చెప్తే అన్ని వర్గాల ప్రజలు, సంపన్న వర్ణాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యమాలు పాల్గొని ఎంతోమంది యువకులు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిండు. ఆ లేఖల సందర్భంలో రమణన్న గారితో ఆ రోజు నేను ఉన్నా, ఇక్కడ కొంత మిత్రులు కూడా నా రోజు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ కళలన్నీ ఇలా కళగానే మిగిలిపోయినాయి. ఇలా బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది. ఇలా తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఇలా డిగ్రీలు చేతపట్టుకొని, పీజీలు చేతపట్టుకొని ఇలా రోడ్ల మీద పెళ్లిలు కాక ఇలా ఉద్యోగాలాగా తిరుగుతూ ఉన్నారు. మరి అయ్యా కేసీఆర్ గారు, మరి మీ బిడ్డ ఒక ఏడాది కాలం అటుగానే ఉంటుంది, నీకు మనసులో పట్టలే. మరి నీ బిడ్డకు ఇంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. మరి తెలంగాణ బిడ్డలు ఉద్యోగం కోసం పోరాటం చేసిన విద్యార్థులు బిడ్డలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలియదా? అవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక రైతులకు ఇవ్వాల సన్నపట్లు పెట్టాలని చెప్పిండు. నీ మాట నమ్మి రైతాంగం అంతా కూడా సన్నపట్లు పెడితే ఇలా దోమపోటు వల్ల ఒక పక్క నష్టం, మరొక వర్షాల వల్ల నష్టం, సగం పంట కూడా రాలేదు. ఇలా అవి కొంటలేవు, అవి కూడా దొడ్డుబాటు ధర 1888 రూపాయలకే ఉంటాయని చెప్పంటున్నావు. దాని కనీసం బోనస్ అనేది ప్రకటిస్తలేవు. రైతులు బాగా ఇబ్బందులు ఉన్నారు. అంతేకాదు మొక్కలు పండించి మొక్కజొన్న పెట్టమని చెప్పండు. మొక్కజొన్న పెడితే మనకు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న సందర్భంలో ఇలా కొంతమంది రైతుల పేర్లు తప్పుడుగా నమోదైంది. 2 ఎకరాలు పండించిన రైతు కల్లా 20 గుంటలు చూపిస్తున్నది, ఒక ఎకరా చూపిస్తున్నది. 5 ఎకరాలు పండించిన రైతుకి 2 ఎకరాలు చూపిస్తున్నది. ఇవాళ కొనాటున్నాడు. ఎకరానికి కేవలం 20 క్వింటాలు మాత్రమే కొంటారని చెప్పి పెట్టినావు. ఇలా మిగతా వాళ్ళందరూ మిగతా పంట ఏం చేసుకోవాలి? దళారులకు అమ్ముకుంటారు, నష్టపోతున్నారు, సగం ధరకు అమ్ముకుంటారు, నష్టం జరుగుతూ ఉన్నది. ఇది సరైనది కాదు. తెలుగుదేశం పార్టీ ఊరుకునే ఉంచలేదు. ప్రజా సమస్యలపై ఇప్పుడు పోరాటం చేస్తాం, నిరంతరంగా ప్రజా ఉద్యమంలో ఉంటాం, రైతులతో కలిసి ఉద్యమం చేస్తాం. అలాగే ముఖ్యంగా గొల్లకుర్రను మోసం చేసింది. నేను ఒక కుటుంబ బిడ్డగా చెప్తున్నా, అందరికి మీకు ఉద్యోగం అవసరం లేదు, దుబాయ్ అవసరం లేదు, బొంబాయి అవసరం లేదు, మీరు గొల్లకుర్రను గొర్రెలు ఇస్తాము, వీళ్ళు లాభపడతారని చెప్పండి. అందరూ యువత కూడా చదువుకున్నారు, డిగ్రీ చదివిన పీజీ చేసిన కూడా డీడీలు కట్టిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీలు కట్టిన సగం మందికి మొండిసే చూపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 28,000 మంది గుల్లకుర్ర బిడ్డలు ఇలా డీడీలు కట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు డబ్బు 2 సంవత్సరాలు అప్పులు తెచ్చిండ్రు. వాళ్ళు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఊరుకునే ముంచట్లేదు. ప్రజలతో కలిసి, అన్ని వర్గాల ప్రజలతో కలిసి వాళ్ళు ఉద్యమిస్తాం. ఇలా ప్రజలు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, విద్యావంతులు, సంపన్న వర్ణాలు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇలా ఆలోచించిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ను బొందబెట్టిన దగ్గర వచ్చింది. అందరూ ఆలోచన చేయాలి. వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారో తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఇప్పుడు కేసీఆర్ గద్ద దిశను కూడా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, రాజకీయంలో విలువలు కాపాడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీని నమ్మి నేను పార్టీలో ఉన్నందుకు ఒక బీసీ బిడ్డగా నాకు సామాన్య కార్యకర్త గుర్తించి ఉన్న నేను ఈరోజు రమణ గారు నన్ను నిజామాబాద్ పార్లమెంటరీ యూత్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నికకు సహకరించినందుకు నిజామాబాద్ పార్లమెంటరీ అధ్యక్షులు యాదగౌడనకు, అదేవిధంగా మహంకాళ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో యూత్లో కదలిక తెచ్చి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపులకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సరైన మళ్ళీ అపోజిషన్ అంటే మనం వచ్చే విధంగా నా వంతు సహకారం ముందుకు తెలియజేస్తున్నాను. నమస్కారం.